వారాహీదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీ పరువు తీయడానికి ఒకరు ఇంటికి వస్తున్నారు. ధనుస్సు రాశి జాతకులు, మీరు వింటుంది అక్షరాల వాస్తవం. ఇదంతా కూడా భగవంతుని పరీక్షా సమయంగా మీరు భావించాలి. కోటి రెట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషిలో చీకటి కోణం దాగి ఉంటుంది. ఈ యొక్క కోణం గురించి ఆలోచించకపోతే ఎలా చెప్పండి? అందరూ ఒకేలా ఉంటారా? లేకపోతే నన్నెవరూ ఏమీ చేయలేరని అపోహలో ఉన్నారా? ఎదుటి వారి మీద ఎప్పుడైనా అపనమ్మకమే పెట్టుకోవాలి. నమ్మే వ్యక్తులు వేరు. కొంతమంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వారిని కూడా నమ్మితే ఎలా చెప్పండి? మీరు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. మీకు ఎన్నో విషయాలు తెలియవు. అన్నీ నాకే తెలుసు అనే భ్రమలో ఉన్నారా? ఒక్కసారి వాస్తవం గ్రహించండి. వీడియోని చూడండి. వారాహి అమ్మవారే ఈ వీడియో మీ కంట పడేలాగా చేసిందని చెప్పడంలో సందేహం లేదు. ఎంత తెలివిగల వారమైనా ఒక్కోసారి మనం ఊబిలో కాలు మోపుతూ ఉంటాము. ఇలా పెట్టిన కాలుని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. ఊబిలో పడ్డాక వెనక్కి వస్తారా? అలాగే మన సమస్య కూడా మొదలు అయితే ఇక ఊబిలోకి మనం వెళ్లిపోతూ ఉంటాము. కావున మీరు ఏమిటంటే అలక్ష్య పెట్టకుండా వీడియో చూడండి. ఓం శ్రీ వారాహీదేవియే నమః. అమ్మవారిని ఒక్కసారి మనస్సులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు కొందరు వీరి లక్ష్యాన్ని ఛేదించడం కోసం వస్తున్నారు. మీరు లక్ష్యానికి చేరకుండా అడ్డుకోవడం కోసం వస్తున్నారు. ఇది వారి లక్ష్యం. వారి లక్ష్యాన్ని వారు చేరుకోవడం కోసం, మీ యొక్క లక్ష్యాన్ని చేరనివ్వకుండా అడ్డుపడ్డం కోసమే వస్తున్నారు. ఇదంతా ఈ రోజున జరగడానికి కారణం గ్రహ గోచార స్థితి. గ్రహాలు బాగున్నప్పుడు ఏది బాగోదండి. గ్రహాలు బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. తిట్టిన ఎదుటి వారికి చాలా వరకు పొగడ్తలాగానే వినిపిస్తుంది. ఎప్పుడైతే గ్రహ స్థితి నీచంగా మారుతుందో, మీరు మంచి చెప్పిన ఎదుటి వారికి మంచిలాగా తోచదు. అక్కడ గొడవే జరుగుతుంది. గొడవ లేని చోట కూడా గొడవ మొదలవుతుంది. ధనం వచ్చే చోట కూడా ధనం పోతుంది. ఇది గ్రహ స్థితికి ఉన్న బలం. ఏ రోజుకు ఆ రోజు గ్రహాలు వారి యొక్క స్థితిని మార్చుకుంటాయి. తత్ఫలితమే మన యొక్క గోచర స్థితి మారుతూ ఉంటుంది. ఈ రోజున వీరి యొక్క స్థితి మార్పుకి కారణం ఇదే ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఆలోచిస్తే తర్కం తెలిసిన వారికి ఇది బోధపడుతుంది. కొంతమంది మూర్ఖత్వంతో ఉంటారు. చెప్పిన మాటను 10 సార్లు చెప్పినా వారికి అర్థం కాదు. భగవంతుడు ఎప్పుడూ నిజ రూపంలో రాడండి. సూక్ష్మ రూపంలోనూ, నాలాంటి వారి మాటల రూపంలోనూ, లేదా ఎవరైనా మనుషుల రూపంలోనూ వస్తాడు. అప్పుడు చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఈ రోజున మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండండి. మీకోసం మీరు కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఈనాళ్లు బాధ్యతలతో, బరువులతో, ఇబ్బందులతో ఎవరికో ఏదో చేయాలనే ధ్యాసలో ఉండిపోయారు. ముందు మీరు బాగుంటేనే కదా మీ కుటుంబం బాగుంటుంది. మీ మీద ఆధారపడ్డ కుటుంబం కోసమైనా ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంతంగా ఒకచోట కూర్చుని ఈ వీడియో చూస్తే మీకు ఒక్కొక్కటిగా అంతా చెప్పడానికి మాకు సమయం ఇచ్చిన వారవుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా వరకు కూడా తపోగుణం, ధర్మగుణం, నాయకత్వ గుణం ఈ లక్షణాలతో కూడుకుని ఉంటారు. వినూత్నంగా ప్రయత్నించాలి అనే ఆలోచన ఎక్కువ. కసి, పట్టుదల అమితం. ఈ రాశి జాతకులు అగ్నితత్వంగా ఉంటారు. మాట ముక్కుసూటిగా ఉంటుంది. మొహమాటానికి పోరు. కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తారు. ఈ కోపం వల్ల ఈ రోజున కోపంతో కూడా ఊగిపోయే స్థితి వస్తుంది. ఎదుటి వారు చెప్పేది కాస్తంత అర్థం చేసుకునే రోజు తప్పక రోజు ఉండాలి. ఇలా రోజు ప్రయత్నం చెయ్యండి. ఒకానొక నాటికి అలవాటవుతుంది. లేదంటే కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది. భరించలేని ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. కష్టంలో ఉండాల్సి వస్తుంది.
కష్టం నుండి బయటపడే మార్గం ఇక తోచదు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టమైతే ఈ రోజు కలిసి రాబోతుంది. కానీ ఒకంత జాగ్రత్త చాలా అవసరమే. చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి అనుకూలమైన ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కూడాను ఈ సమయంలో తొలగిపోతాయి. నూతనమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వీరికి అయితే ఈ రోజున మంచి రికమెండేషన్తో మంచి సంస్థలో జాబ్ వస్తుంది. నూతన వ్యక్తి అనుకూలత వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది. నూతనంగా బాగా కలిసొస్తుంది. అందులకు నూతన పరిచయస్తులతో మీ యొక్క మాట తీరు సరిగ్గా ఉండాలి. కోపాన్ని పక్కన పెట్టండి. మీ యొక్క విసుగు, చిరాకు అన్నీ కూడా త్యజించడమే మీ యొక్క నైజంగా ఉండాలి. ఉద్యోగం నూతనంగా లభిస్తుంది. ఆర్థికంగా కూడా ఎన్నో రకాలైనటువంటి అదృష్టాలు ఈ రాశి జాతకుల సొంతం కాబోతూ ఉన్నాయి. ఎంతో బాగుంటుంది. మీ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఉద్యోగం నూతనంగా ఈ రోజు లభిస్తుంది. ఆర్థికంగా ఇదివరకు గాని లేదా ఇప్పట్లో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం శ్రేష్టంగా కనిపిస్తుంది. కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల మీ చుట్టూ అంటే నమ్మిన వ్యక్తులే ఎంతో మంది మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, నమ్మిన వ్యక్తులే ఏదో ఒక రకంగా దూషించడం కానీ, లేదా నమ్ముకున్న వ్యక్తులపైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయడం కానీ జరుగుతుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతుంటుంది. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా ఎవరినైతే నమ్మారో ఆ యొక్క రిలేషన్, రక్త సంబంధంలో కూడా వీరికి శత్రువులుండొచ్చు. అధికంగా బాధపడేది అందుకే. సొంత వారే ఇబ్బంది పెడుతున్నారని, చెయ్యని తప్పుకు అనవసరమైన నిందలు వేస్తున్నారు అని ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది బాధ కలిగిస్తుంది. ఈ రాశి వారికి సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు, మంచి స్థాయి ఉంది. పరువుగా బ్రతుకుతున్నారు. వీరి పరువును ఎలాగైనా సరే తీసేయాలి అనుకునే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అందువల్ల వీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. సొంత వారే వీరి యొక్క పరువు తీయడానికి పాల్పడ్డారని చాలా బాధపడుతుంటారు ఈ రాశి వారు. అందువల్ల ఏమిటంటే చాలా వరకు మదన పడిపోతూ భూతద్దంలో పెట్టి సమస్య చూసి బాధ ఎక్కువ చేసుకుంటారు. ఎవరైనా సరే అంటే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా అందరితో బాగుండాలి అనుకుంటారే తప్ప ఎవ్వరిని దూరం పెట్టాలని, బ్యాడ్ చేయాలని, సమాజంలో కానీ ఇతర ఏ విషయంలో అయినా ఎవ్వరిని చెడు చేయడానికి సాహసించరు. సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. చాలా మంది వీరిని మాత్రం బ్యాడ్ చేయడం, ముఖ్యంగా అవసరానికి వాడుకుంటారని చెప్పుకోవాలి. వీరిని అవసరానికి ఎక్కువగా వాడుకుంటారు. చాలా మంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. చాలా మంది ఇలాగే ఉంటారు. అయినప్పటికీ వీరు మాత్రం ఏ మాత్రము కూడా అస్సలు భయపడరు. ఎవ్వరికీ భయపడరు. ఎవరు వీరిని భయపెట్టలేరు. అలాంటి సాహసం కూడా వీరి ఆహార్యం చూసి ఎవ్వరూ చెయ్యరు. అయితే బ్లడ్ రిలేషన్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల వీరు సమస్యలు అధికంగా ఎదుర్కొంటారు. మరి ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి అనుకున్నా సరే వీరి మనసు ఒప్పదు. ఎదుటి వారు వీరిని బాధ పెట్టారు కదా అని చెప్పి వీరు వారిని బాధ పెట్టలేరు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు. ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా ఎదుటి వారు మాత్రం వీరిని ఏదో ఒక రకంగా నిందిస్తూ, పరుషంగా మాట్లాడుతూ, చులకన చేస్తూ బాధ పెడుతుంటారు. సమస్యలను సృష్టించడానికే చూస్తూ ఉంటారు. గ్రహాచారంలో ఎంత మంచి ఫలితాలు ఉన్నా డబ్బు పరంగా వీరికి ఎటువంటి లోటు ఉండదు. ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అస్సలు లేకుండా చేతి నిండా డబ్బు అనేది సంపాదిస్తూ, ఎక్కువగా కష్టపడుతూ, మంచిగా సంపాదిస్తూ, మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే సొంత వ్యక్తులతోనే సమస్యలు అనేవి ఎప్పుడూ విలయ తాండవం వీరి జీవితంలో చేస్తాయి. ఈ రోజున ఇలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక స్త్రీ మూలకంగా ఇదంతా ఈ రోజే జరగబోతుంది. మీ యొక్క పరిస్థితి వరకు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. మీ పరిస్థితి ఇప్పటి నుంచి మారబోతుంది. రాబోతున్న అతి దారుణ మార్పు ఈ రోజున ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఒక స్త్రీ వల్ల. ఆమె ఏమిటి అంటే మీ యొక్క పరువు పోగొట్టే స్త్రీ.
మీ పరువుకు భంగం కలిగించే స్త్రీ. ఈ యొక్క స్త్రీతో మీరు చాలా వరకు ఇక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. జాగ్రత్తగా నడవండి. ఇప్పటి వరకు అయ్యిందేదో అయిపోయింది. కానీ ఇక నుంచి మాత్రం మేలుకర ఫలితాలు పొందుకోవడానికి సాహసించాలి. 100కి 200% కష్టపడాలి. ఇంకా ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండాలి. వారు మీ యొక్క పరువు తేలికగా తీసేసేవారు. స్త్రీలకు సమాజంలో ఉన్న పక్షపాతమే ఇందుకు కారణము. ముందు వారు చెప్పింది నమ్మాకే ఎవరైనా ఆలోచిస్తారు. వారు చెప్పింది నమ్మాక మీ గురించి ఆలోచించేవారు కొంతమందే ఉంటారు. ఆఖరికి సొంత వర్గం వారు కూడా వారు ఏదైనా చెబితే ముందుగా అటువైపే ఆలోచిస్తారు. అదే స్త్రీ పక్షపాత సమాజం. ఈ యొక్క సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఏదో ఒక రకంగా వారు మీతో స్మూత్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఈ రోజున వారితో స్మూత్ గానే ఉండండి. ఏమైనా అనుకోకుండా గొడవలు వచ్చినా చాలా వరకు వాటిని సున్నితంగా హ్యాండిల్ చేయడం మీ యొక్క తెలివికి ఈ రోజు పరీక్ష. లేదంటే కష్టాల పాలవుతారని చెప్పుకోవచ్చు. పరువు నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. ఎవ్వరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు. ఏ విషయంలో నమ్మొద్దు. మీ యొక్క జాతకంలో ఉన్న సమస్యలు ఇక తొలగిపోతాయి. ఈ రోజు నుంచి వ్యాపారంలో అభివృద్ధి మొదలవుతుంది. సంపద ఇబ్బడి ముబ్బడిగా కలుగుతుంది. తత్ఫలితమే సంతోషం. మీ యొక్క సంతోషం కూడా జీవితంలో విలయ తాండవం చేసే రోజు ఇది. కానీ ఒకటికి పలుమార్లు చెప్పిన స్త్రీలతో మాత్రం జాగ్రత్త. ఆర్ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీలతో ఈ రోజునే కాదండి, ఎప్పుడూ కూడా జాగ్రత్తగానే ఉండాలి. వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు సహాయం చేసేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించి చెయ్యాలా వద్దా, చేయొచ్చా లేదా, ఇందుకు సంబంధించిన సలహాను మీ యొక్క భాగస్వామిని, కన్న తల్లిదండ్రులను అడిగి చేయడం చాలా వరకు ఉత్తమం. అయితే 1కి 2 సార్లు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కూడా కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. మానసిక ధైర్యంతో ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తిరిగి రావడం డబ్బు కలే అయిపోతుంది. ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. లేదంటే అవమానాలు, నిందలు వస్తాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే అప్రమత్తంగా ఉండండి. డబ్బు పరంగా సమస్యలు లేకుండా హాయిగా అప్పుడే జీవించగలుగుతారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ అక్షరంతో పేరు కలిగిన స్త్రీలతో చాలా చాలా జాగ్రత్త. గ్రహ గోచార స్థితి ఎలా కనిపిస్తుందంటే మీరు తేలికగా వారి మాయలో పడిపోతారు. వారి మాయ మాటలకు, వారి యొక్క బాధకు ఖచ్చితంగా పడిపోతారు. ఇలా పడిపోవడమే మీ జీవితం తలక్రిందులవుతుంది. ఎవరైనా మోసం చేసేవారు మేము మోసం చేస్తాము అని చెప్తారా? మనమే గ్రహించాలి. ఇప్పటి కలియుగంలో ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. కానీ మీరు ఏం చేయాలంటే ఎవరు మనతో మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా వారి వల్ల మన జీవితంలో ఇప్పటి వరకు ఎలా ఉంది, గతంలో ఏదైనా వారి వల్ల తప్పిదాలు జరిగాయా, మనకి ఏదైనా అవమానం జరిగిందా, ఇలా ఆలోచించండి. అప్పుడు మీకే బోధపడుతుంది, అర్థమవుతుంది. అంది వచ్చిన అవకాశం ఈ రోజునే కాదు, ఎప్పుడూ జార విడుచుకోవడాన్ని మీరు అస్సలు ప్రోత్సహించకూడదు. ఎవరైనా ఈ విధంగా చెప్పినా అలాంటి వ్యక్తులను కూడా దూరం పెట్టండి. అవకాశం ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. కానీ దాని యొక్క పర్యవసానం భవిష్యత్తులో పెద్దగా ఉంటుంది. నిత్యము శివారాధన చేసుకోండి. కష్టపడండి. స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది.